సమాజంలో గౌరవం లేకుండా ప్రిపేర్ అవుతూ ఉమ్మల్లో ఎంత కష్టపడి ఉన్నాం. ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక ఆఫీసర్ అంటే ఆస్పిరెంట్ నుంచే వచ్చి ఉంటారు. మేము అదే పొజిషన్లో ఉన్నామండి. ప్లీజ్ దయచేసి మీరు మాకు మా బాధలు మీకు అర్థం అవుతాయి కదా అంటుంది ఆ అమ్మాయి. నేను ఒకటే మాట చెప్దాం అనుకుంటున్నా, మీ కష్టం ముందు నాది ఎంతకీ రాదు. కష్టపడే బాధ మీకన్నా ఎవరికి అర్థం కాదు అని మీరు అనుకుంటున్నారు కదా. నేను ఇన్ఫాక్ట్ మీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నా. నేను ఈ వీడియోని ఒక యూట్యూబర్ లానో ఒక క్రియేటర్ లానో చేయట్లేదు. ఇవాళ వీడియోలో మనం అది కాదు, అది పక్కన పెడదాం. ఒక స్టూడెంట్ గా చేస్తున్నా. నేను ఎప్పుడు చాలా బలంగా బిలీవ్ చేసేది ఒకటే, ఒక విద్యార్థికి ఒక ఆస్పిరెంట్ కి తను చదువుకునేటప్పుడు ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు అది క్లియర్ చేద్దాం అనుకునేటప్పుడు అది ఎంత బాగా చదవాలి, ఆ రోజు ఎగ్జామ్లో ఎంత కూల్గా ఉండాలి, మనం చదివింది అక్కడ ఎంత బాగా రాయాలి అనే స్ట్రెస్ తప్పితే ఇంకే స్ట్రెస్ ఉండకూడదని నేను నమ్ముతా. అలాంటిది ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి అంత అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం సండే ఎగ్జామ్ అంటే రేపు ఉంది ఎగ్జామ్. ఆ ఉండే ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేయమని 90% మంది ఆస్పిరెంట్స్ రోడ్డు ఎక్కుతున్నారు. వాళ్ళు అడగడానికి గల కారణం ఏంటో ఈ పర్టికులర్ వీడియోలో అందరికీ అర్థమయ్యేలా చెప్తా. చాలా మంది చాలా లైట్ గా తీసుకుంటున్నారు. లైట్ గా తీసుకొని వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు అనుకుంటారు. ఆల్మోస్ట్ 2-3 ఏళ్ళు అయిపోతుంది కదా నోటిఫికేషన్ వచ్చి. డిసెంబర్ 2023లో వచ్చింది నోటిఫికేషన్. అది మరి అప్పుడు నోటిఫికేషన్ వస్తే ఇప్పటిదాకా ఎందుకు ఎవరు రోడ్డు ఎక్కలేదని చెప్పి మాట్లాడతారు. సరే దాన్ని పక్కన పెడదాం. సరే మీరు ముందు ఎగ్జామ్ రాసేయండి, మీకు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం ఇంకో బ్యాచ్ అంటున్నారు. అది కూడా అంత కరెక్ట్ కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎందుకని. నాకు ఒక మెయిల్ వచ్చింది, మీలో ఒకరు రాశారు, ఒక ఆడపిల్ల రాసింది. ఆ అమ్మాయి పేరు నేను బయటకు బహిరంగంగా చెప్పట్లేదు, కానీ ఆ అమ్మాయి అంటది, మీరు 10 నిమిషాలు అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కి రియాక్ట్ అవుతున్నారు కదా, 10 నిమిషాల్లో మీ ముందు పెడతానంటున్నారు కదా సార్. ఈ గ్రూప్ 2 రోస్టర్ మిస్టేక్స్ గురించి మీరు మాట్లాడండి. 2011 నుంచి మాకు వచ్చిన జాబ్ నోటిఫికేషన్ 4 మీరు కంపేర్ చేయండి వేరే స్టేట్స్ తో. తమిళనాడు, బీహార్, యూపీ లాంటి స్టేట్స్ తో కంపేర్ చేస్తే ఎంత తక్కువ అది. పర్ఫెక్ట్ జాబ్ క్యాలెండర్ ఉంటుంది వాళ్ళకి. ఏ పెద్ద మీడియా ఎవరికి కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, దీని సీరియస్నెస్ ఎవరికి కరెక్ట్ గా అర్థం కావట్లేదు, మీరు మాట్లాడాల్సిందే అని రాసిన అమ్మాయి ఒక్క స్టేట్మెంట్ కి నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా నాన్ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా ఒక్క సంవత్సరం చదువుతారు జనాలు, స్టూడెంట్స్ చాలా బలంగా చదువుతారు. మాకు ఇక్కడ దశాబ్ద కాలం పడుతుందండి. నోటిఫికేషన్ రావడానికి 5 ఏళ్ళు, నోటిఫికేషన్ టైం నుంచి ఎగ్జామ్ టైంకి 2 ఏళ్ళు. ఆ నోటిఫికేషన్ లోనేమో మిస్టేక్స్. రేపు పొద్దున్న ఎగ్జామ్ లో పాస్ అయిన ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా కూడా అది హైకోర్టు మెట్లో సుప్రీంకోర్టు మెట్లో ఎక్కితే ఆ ఉన్న ఉద్యోగం ఉంటుందో ఊడతాదో తెలియదు. మా ప్రభుత్వాలు మమ్మల్ని మనుషుల్లో కూడా చూడలేదండి అని రాస్తుంది పాపం అమ్మాయి. తన ఉద్దేశం ఒక ప్రభుత్వం కాదు. ఇవాళ ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ సంబంధించి ఏదైతే నడుస్తుందో అది ఒక ప్రభుత్వం చేసిన తప్పు కాదు, అది 2 పార్టీల తప్పులు ఉన్నాయి. అదేంటో నేను మీకు క్లియర్ గా చెప్తా. అసలు రాజకీయానికి ఎగ్జామ్ కి సంబంధం ఏంటి? 2019లో ఎలక్షన్స్ వస్తే 2018లో నోటిఫికేషన్ ఎందుకు పడింది? 2024లో ఎలక్షన్స్ ఉంటే 2023లో ఎందుకు నోటిఫికేషన్ పడింది? మన ఆంధ్ర వాళ్ళు కష్టపడడానికి ప్రతీకలు ప్రాణం పెట్టి పనిచేస్తారు. మీరు ప్రాసెస్ కరెక్ట్ గా కండక్ట్ చేయాలి కదా అంటుంది అమ్మాయి. నా దగ్గర సమాధానం లేదు దానికి. ఉన్నదల్లా ఒకటే బాధ్యత. జరిగింది కళ్ళకు కట్టినట్టు మీ ముందు పెడతా, అండ్ దెన్ యూ డిసైడ్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మనందరి చుట్టూ జరుగుతున్న టాపిక్స్, జీవితాన్ని డిసైడ్ చేసే టాపిక్స్ తో ఎవ్రీ సింగిల్ డే ఒక వీడియో మనది ఉంటుంది. ఏ టాపిక్ నేను 15 నిమిషాల్లో అందరికీ అర్థమయ్యేటట్టు మీ ముందు పెట్టేస్తా. నా వీడియోస్ రోజు చూస్తున్న మీ అందరికీ తెలుసు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. నేను పెట్టగానే మీ దాకా వచ్చేయాలి కదా, ఒక నాలెడ్జ్ బిల్ లా పనిచేయాలి కదా. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ ఎంటైర్ ఇష్యూ గురించి మీరు తెలుసుకోవాలంటే August 2, 2023లో ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి. అప్పటి వైసీపీ గవర్నమెంట్ ఆ రోజు జియో 77 రిలీజ్ చేసింది. జియో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఆ జియో మనకి ఏం చెప్తుందంటే అది రోస్టర్ సిస్టమ్ కి సంబంధించింది. అసలు రోస్టర్ సిస్టమ్ అంటే ఏంటి అని అడిగితే అదొక మెకానిజం లాంటిది. రిజర్వేషన్స్ కి, ఎస్సీ కేటగిరీకి, ఎస్టీ కేటగిరీకి, ఓబీసీ కేటగిరీకి, డిసెబిలిటీస్ ఉండే వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ కి, స్పోర్ట్స్ పీపుల్ కి ఫలానా సీట్లు మనం ఇవ్వాలి ప్రతి గవర్నమెంట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో. అండ్ ఇది మనం అనుకున్నంత ఈజీ కూడా కాదు. రిజర్వేషన్స్ 2 రకాల రిజర్వేషన్స్ ఉంటాయి. వర్టికల్ రిజర్వేషన్స్, హారిజాంటల్ రిజర్వేషన్స్. వర్టికల్ రిజర్వేషన్స్ లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇవన్నీ వస్తాయి, అది మనందరికీ తెలిసింది. ఇకపోతే హారిజాంటల్ లో ఆడపిల్లలకి ఇవ్వాల్సిన రిజర్వేషన్స్, డిసెబిలిటీస్ ఉండే వాళ్ళకి ఇవ్వాల్సిన రిజర్వేషన్స్, స్పోర్ట్స్ మెన్ కి, ఎక్స్ సర్వీస్ మెన్ కి వగేరా. ఇవి 2 సెపరేట్ ఎంటిటీస్ లో మనం చూస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇది ఇప్పుడు August 2 రిలీజ్ అయిన జియోలో ఏముంది? జియో 77 లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లో మేజర్ అమెండ్మెంట్స్ చేశారు. ముఖ్యంగా రూల్ నెంబర్ 22, 22A అండ్ 22B. రూల్ 22 వర్టికల్ రిజర్వేషన్ సంబంధించి, 22A విమెన్ రిజర్వేషన్ సంబంధించి, 22B వచ్చి హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించి. ఇలా 3 రూల్స్ ఉండడం చాలా కన్ఫ్యూజింగ్ గా ఉందని, అలొకేషన్ సరిగ్గా నడవట్లేదని చెప్పి ఒక జనరలైజ్డ్ అలొకేషన్ ఉండాలి, ఫలానా రిజర్వేషన్ కి ఫలానా ఉద్యోగాలు మనం ఇవ్వగలగాలి అని సింప్లిఫై చేస్తూ తెచ్చిన జియో. దీనికి ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి ఇది ఒక వెల్కమ్ చేంజ్. మాకు కన్ఫ్యూజన్ లేదు, మేము హ్యాపీగా ఎగ్జామ్ రాసుకుంటాం, ఇది మాకు నచ్చింది అని ఉండగా ఇది అన్ని గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించింది. కాకపోతే ఎగ్జాక్ట్ గా 4 నెలల తర్వాత December 11, 2023 ఆ టైంలో ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది ఏపీపీఎస్సీది. అందులో ఏముంది? రోస్టర్ పాయింట్స్ అని ఉంటాయి కదా. ఈ జియో 77 లో చేసిన అమెండ్మెంట్స్ అని ఫాలో అవ్వకుండా ర్యాండమ్ రోస్టర్ పాయింట్స్ తో, మిస్టేక్స్ తో ఒక నోటిఫికేషన్ పడింది. ఇది జరిగిన 10-20 రోజులకి అందరికీ అర్థమైపోయింది ఏదో మిస్టేక్ నడిచింది ఇందులో, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. బట్ యథావిధిగా February లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ నడిచాయి. ఎలక్షన్స్ ముందే నడిచిపోవాలని ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఆ నోటిఫికేషన్ ఇచ్చిందో, ఇప్పుడు మేము సడన్ గా మారిస్తే మేము ఏదో తప్పు చేసామని జనాలు అనుకుంటారని. జనాలందరూ ఎగ్జామ్ రాయట్లేదు కదా, సో తెలియని వాళ్ళకి మేము తప్పు చేసామని ఎందుకు చెప్పడం అని ఎగ్జామ్ అని మార్చకుండా కండక్ట్ చేశారు ప్రిలిమ్స్. February 24th అనుకుంటా
అంతా ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. చాలా మంది రాస్తారు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్, ఒక 5-6 lakh పీపుల్ రాస్తారు. అందులో 92,000 members మెయిన్స్ కి సెలెక్ట్ అయ్యారు. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. జనాలు ఎంత క్వశ్చన్ చేసినా, ఇది తప్పు అని ఎంత చెప్పినా, గవర్నమెంట్ మారిపోయినా, కూటమి ప్రభుత్వం వచ్చింది, ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది అలాగే ఉంది. దానిలో ఏం మార్పు చేయలేదు. ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. జనాల ఆవేదన ఎలా ఉంటది ఇక్కడ? వాళ్ళు 5 సంవత్సరాలు ఆగారు నోటిఫికేషన్ కోసం. 2018 తర్వాత 23లోనే పడింది. ఆ వచ్చిన దాంట్లో తప్పులు ఉన్నాయి. సరే ఎగ్జామ్ రాసేసుకోండి తర్వాత చూసుకుందాం అని చెప్పిన వాళ్ళకి నేను చెప్తున్నాను, ఇది ఇలా తప్పుడు నోటిఫికేషన్ పడి తద్వారా ఎగ్జామ్ రాసి సీటు కొట్టి ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు కూడా తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టులో కేసులు అయ్యి వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోయిన రోజులు ఉన్నాయి. రోస్టర్ సరి చేయకుండా ఎగ్జామ్ పెడితే ఏమవుతుందంటే తర్వాత కోర్టు కేసులు అవుతాయి, తర్వాత నానా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా బాధ ఉంటది కదా. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబీకులు, అరే మేము ఒక దశాబ్ద కాలం ఇచ్చాం, మేము మా కుటుంబాన్ని ఎన్ని సైడ్ లో పెట్టి ఎగ్జామ్ కోసం ఖచ్చితంగా మేము రాయాలి, మా ఉద్యోగం కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలని రాసి ఆ ఉద్యోగం రేపు మాకు ఉంటుందో ఊడుతుందో తెలియదు. నా సోషల్ బ్యాక్గ్రౌండ్ కి, నా మెరిట్ కి, నా ఒక పర్టికులర్ సీట్ కి నేను డిజర్వింగ్ అయితే నాకు ఆ సీట్ రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుంది ఎవరికి తెలుస్తుంది? ఆ నొప్పి ఎలా ఉంటుంది ఆస్పిరెంట్ కి తెలుస్తుంది కదా. ఒక ఆడబిడ్డ అంటుంది ఈ పై ఆఫీసర్లతో మాట్లాడుతూ, మీరు ఐఏఎస్ ఐపీఎస్ నాకు తెలియదు, ఏపీఎస్సీ చైర్మన్ తో మాట్లాడుతున్నారు ఆవిడ, మీరు ఒక అచీవర్ కరెక్టే, బట్ ప్రతి అచీవర్ ఒక ఆస్పిరెంటే, ఆస్పిరెంట్లు అచీవర్లు అవుతారు, మీరు మమ్మల్ని దాటుకుని వచ్చారు మీరు అని చెప్పి అంటున్నారు ఆవిడ. మీరు ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక ఆఫీసర్ అంటే ఆస్పిరెంట్ నుంచి వచ్చి ఉంటారు. మేము అదే పొజిషన్ లో ఉన్నామండి. మేము ఎవరైతే ప్రిలిమ్స్ పాస్ అయ్యామో మేము రాత్రంతా పగలనక ఇక్కడే కూర్చున్నాం. మేము అభ్యర్థులు విద్యార్థులు అందరూ వచ్చారు ఇక్కడికి, మా బాధలు ఎవరు చూస్తారని అడిగితే నేను ఒకటే మాట అంటున్నా, ఆ కుటుంబాన్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి ఎంతో కాలంగా ఎక్కడో దుక్కుని ఉండి చదువుకుని మా ఫ్యూచర్ కోసం అని చెప్పేసి మేము పోరాడుతున్నాం. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మా ఫ్యూచర్ కి ఎవరు జవాబుదారీ? అసలు ఏ ఆస్పిరెంట్ అయినా ఎగ్జామ్ బాగా రాయాలి అనే స్ట్రెస్ స్ట్రెయిన్ తప్పితే వేరే స్ట్రెస్ ఎందుకు ఉంటుంది ఆ వ్యక్తికి? నాకు అర్థం కావట్లేదు. ఒక గవర్నమెంట్ నోటిఫైడ్ ఎగ్జామ్ రాయాలంటే ఇన్ని బాధలు ఇన్ని దాటుకొని రావాలా? చదువుకోకుండా బలాదూరు తిరిగే వాళ్ళని మీరు చదవట్లేదని చెప్పి అంటారు. పాపం మేము చదువుకుంటామని చెప్పి మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి కొంతమంది రోడ్లు ఎక్కితే మీరు ఎగ్జామ్ రాయండి తర్వాత చూసుకుంటామని మీరు ఎలా అంటారు? రేపు పొద్దున వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతే మీరు దానికి ఎలా సమాధానం చెప్తారు? మీరు వాళ్ళు 1 సంవత్సరం చదివి తెచ్చుకున్న ఉద్యోగం కాదు కదా, దశాబ్ద కాలం చదివి తెచ్చుకున్న ఉద్యోగం అది. 2013లో ఎవరైనా నోటిఫికేషన్ మిస్ అయి ఉంటే, 2014లో ఎవరైనా ఆస్పిరెంట్ అయి ఉంటే, 14, 15, 16, 17, 18 ప్లస్ ఈ 5 సంవత్సరాలు దశాబ్ద కాలమే. సో వాళ్ళ బాధలు మనం లైట్ తీసుకోకూడదు. దేశం అంటే ఏంటి? వాట్ ఈస్ ఇండియా? ఇవాళ ఎవరైతే పాపం రోడ్లెక్కి మేము చదివిన చదువుకు మాకు ఉద్యోగాలు కరెక్ట్ గా ఇవ్వండి, రాజ్యాంగం ప్రకారం ఇవ్వండి, మీరు అందులో ఏ ఒక్కరు మీరు ఎగ్జామ్ ని కంప్లీట్ గా క్యాన్సిల్ చేసేయండి అని చెప్పట్లేదు. మీరు టైం తీసుకోండి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి, 1-2 నెలలు తీసుకొని ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చెప్తున్నారు. అండ్ ఒక గవర్నమెంట్ అని తప్పు పట్టేసి ఈ గవర్నమెంట్ ఇలా చేసింది, ఆ గవర్నమెంట్ అలా చేసింది అనడానికి ఇది టైం కాదు. ఇది ఏ గవర్నమెంట్ ఉన్న ఆస్పిరెంట్స్ పట్ల నిష్పక్షపాతంగా ఉండాలి. పాత గవర్నమెంట్ తప్పు చేసింది కదా అని మనం తప్పు చేయడం కరెక్ట్ కాదు, పాత గవర్నమెంట్ ఆ తప్పు చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఆ రోజే తప్పు చేయకపోయి ఉంటే ఇవాళ ఇంతమంది రోడ్డు ఎక్కకుండా ఉండరు. సరే వాళ్ళు తప్పు చేశారు కదా అని చెప్పి మనం ఏం చేస్తున్నాం ఇవాళ? అందుకే చెప్తున్నాను కదా, దిస్ ఇస్ బియాండ్ పార్టీస్. వాళ్ళకి న్యాయం జరగాలి. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు ఆయన నిన్న, లీగల్ బౌండరీస్ చూసి ఖచ్చితంగా నేను కేర్ తీసుకుంటాను అని. అది ఎగ్జామ్ వచ్చే ముందే ఖచ్చితమైన గలంతో ఆయన మాట్లాడగలిగి ఇది అని చెప్పగలిగితే చాలా మందికి ఊరట కలుగుతుంది. ఆయన మెయిన్ ఎజెండానే అదే కదా, నిరుద్యోగుల కోసం నిలబడడం, యువగలం అదంతా. కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ అవ్వాలి. సీఎం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గుర్తించాలని ఓటేశాను, మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. మీరు ఎక్కడ వెళ్ళిపోయారో ఎక్కడ ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక్క ఆస్పిరెంట్ని, ఒక్క విద్యార్థిని మనం ఒక్క వ్యక్తి అని చెప్పి మనం అలా తీసి సైడ్లో పెట్టలేము. ప్రతి ఒక్క వ్యక్తి, ఒక కుటుంబం తన గవర్నమెంట్ జాబ్ కొడితే తన కుటుంబ భవిష్యత్తు మారిపోతుంది. ఆ కుటుంబం తన మీద పెట్టుకున్న ఆశలకు నష్టం చేకూరుస్తున్నాం మనం. అలా ఎప్పటికీ చేయకూడదు, చాలా తప్పది. ఈ వీడియో మీరు చూస్తున్న టైంకి తక్కువ టైమే ఉండుంటది, బట్ నా సైడ్ నుంచి నేను ఎంత చేయగలను ఖచ్చితంగా అంతా చేశాను. నేను అందరికీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నేను చూశాను. ఆ నోటిఫికేషన్ లో ఖచ్చితంగా తప్పు జరిగింది. రోస్టర్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి, వాటిని సరిదిద్దాలి. సరిదిద్దిన తర్వాత ఎగ్జామ్ జరిగితే అందరికీ బెనిఫిట్. అది రాష్ట్ర విధానం తప్పుల వల్ల మేము చాలా కోల్పోతాం. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా సరే మాకు తర్వాత చాలా గతంలో కొన్ని జరిగిన ఏసీఎఫ్ అనుభవాలు కానీ, ఇంకోటి జార్ఖండ్ లో జరిగిన అనుభవాలు కానీ, దీన్ని మాత్రం రాజకీయ కోణం బయట పెట్టి చూద్దాం మనం. అందుకే చెప్తున్నాను కదా, దిస్ బియాండ్ పార్టీస్. వాళ్ళకి న్యాయం జరగాలి. పైగా వారం రోజుల్లో మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. అవి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్. అవి ఈ ఎగ్జామ్ రాసేవాళ్ళు వీళ్ళంతా ఎవరు? వీళ్ళు గ్రాడ్యుయేట్సే కదా. మరి దానికి ఏమంటారు మీరు? ఇలా డే అండ్ నైట్ రోడ్ల మీద ధర్నాలు చేసి స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ వాళ్ళ మైండ్ స్టేట్ ఎట్లుందో కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ ముందు రోజు ఉండాల్సిన మెంటల్ ప్రిపరేషన్ ఉందంటారా? నేను అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ఆంధ్ర సమస్య అని చెప్పి తెలంగాణ తమ్ముళ్ళు మీరు దీన్ని లైట్ తీసుకోకండి. ఎవరైనా తేలిగ్గా తీసుకోకూడదు. వీ నీడ్ టు ఎక్స్టెండ్ సపోర్ట్. మనందరూ అన్నదమ్ములు. ఆంధ్రాలో క్రైసిస్ వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళు, తెలంగాణలో క్రైసిస్ వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళు, మనం ఒకరికొకరు ఉండాలి. ఆడపిల్ల ఎవరైతే నాకు లెటర్ రాసిందో, మీరు ఎంతో కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చారు కదా, మా బాధలు మీకు అర్థం అవుతాయి కదా అంటుంది ఆ అమ్మాయి. నేను ఒకటే మాట చెప్దాం అనుకుంటున్నా, మీ కష్టం ముందు నాది ఎంతకీ రాదు. కష్టపడే బాధ మీకన్నా ఎవరికి అర్థం కాదు అని మీరు అనుకుంటున్నారు కదా. నేను ఇన్ఫాక్ట్ మీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నా. ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం చదివే వ్యక్తి బాధ ఏంటో నాకు తెలుసు.
మీలాంటి వాళ్ళ కష్టం నుంచే నా ప్రేరణ వస్తుంది. చదవాల్సిన వయసులో నేను చదువును అంత సీరియస్ గా తీసుకోలేదు కాబట్టి చదువుకునే వాళ్ళంటే నాకు చాలా గౌరవం. గాడ్ షుడ్ బి విత్ అస్ అని నేను నమ్ముతున్నా. రేపు ఏ డెసిషన్ తీసుకున్నా అందులో అందరికీ మంచి జరగాలి అని నమ్మే వాళ్ళు నేను ఒకడిని. ఫ్యూచర్ లో కూడా గవర్నమెంట్ జాబ్స్ కి, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కి రాజకీయాల్ని, రాజకీయ లబ్ధిని, పొలిటికల్ కన్వీనియన్సెస్ ని మధ్యలోకి తీసుకురాకండి. పొలిటికల్ డేట్స్, ఎలక్షన్ టైమ్, అవి ఎగ్జామ్స్ ఒకటే సమస్య ఎలా అవుతుంది? అది వాళ్ళ జీవితం. అది వాళ్ళు ఓటర్లు కాదు, వాళ్ళు ఆస్పిరెంట్స్. రేపొద్దున ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్కి పనిచేయడానికి సంసిద్ధంగా వస్తున్న వాళ్ళు. సో ఏ పార్టీ ఉన్నా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. ఈ ఎంటైర్ టాపిక్ మీద, ఎంటైర్ డిస్కషన్ మీద నేను ఏమైనా మిస్ అయ్యానని మీరు అనుకుంటున్నారా? ఇంకేమైనా చెప్పి ఉండాల్సిందా? నాకు కింద ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. ఎందుకంటే పోరాడుతున్నది మీరు. మీ అంత నాలెడ్జ్ నాకు ఉండకపోవచ్చు. చెప్పాలనే ఉద్దేశం మాత్రం ఉంది. కింద కనబడే కామెంట్స్ని ఒక మంచి ఫారంలో వాడదాం మనం. అందరి జనాలకి తెలిసేలా మీరు చేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు చూపిస్తున్న ఈ ప్రేమ, ఈ వాచ్ టైం, ఈ రిటెన్షన్, ఇది ఏదైతే ఉందో రోజు నన్ను ఇలా పనిచేయడానికి, రోజుకు ఒక వీడియో మీ ముందు తీసుకురావడానికి, నన్ను ప్రాణం పెట్టి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మీరే నా ఇన్స్పిరేషన్. నా వీడియోస్ డైలీ చూసిన మీ అందరికీ తెలుసు నాలెడ్జ్ పిల్ల పనిచేస్తుందని. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. మీరు కొట్టే ప్రతి సబ్స్క్రిప్షన్ మన వాయిస్ యాడ్ అవుతుంది. 0.01% ఉన్నా పర్వాలేదు. ఏ ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నా మన వాయిస్ రేజ్ అవ్వాలి. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు డైరెక్ట్ గా వచ్చిద్దాం అనుకుంటే అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ ఇన్స్టాగ్రామ్ లో 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. ఈజీగా నన్ను కనిపెట్టేయచ్చు. నాకు ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు వచ్చి డైరెక్ట్ గా ఇద్దాం అనుకున్నా, ఇలాంటి వీడియోస్ ని రీల్ ఫార్మాట్ లో చూద్దాం అనుకున్నా, నా గురించి ఇంకా తెలుసుకుందాం అనుకున్నా, నాతో మాట్లాడదాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ అ వే టు గో. రెండు వచ్చేయండి, మాట్లాడేసుకుందాం. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి. ఈ పర్టికులర్ వీడియో రీసెంట్ గా జరుగుతున్న KIT ఇన్స్టిట్యూట్ లో ఒరిస్సాలో ఏదైతే జరుగుతుందో అందరికీ అర్థమయ్యేటట్టు క్లియర్ గా 15 నిమిషాల్లో ఒక వీడియో చేశాను. ఏవి తెలియకుండా ఓపెన్ చేసిన ఆ మ్యాటర్ మొత్తం మీకు అర్థమైపోతుంది. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా ఆల్ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ ముంబైలో రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా లక్కీ భాస్కర్ అనే సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక స్కామ్ జరిగింది. ఆ సినిమాని చూస్ చేసినట్టే ఉంటుంది. దాని గురించి ఒక పర్టికులర్ వీడియో చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above political convenience. Rise above political mockery. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.